साबिक वजीर हरीश राव ने खम्मम के सैलाब मुतासरीन के लिए गाड़ियों के जरिए जरूरी सामान रवाना किया। इस मौके पर साबिक वजीर हरीश राव ने मीडिया से बात करते हुए कहा कि खम्मम और महबूबाबाद को बारिश की वजह से शदीद नुकसान पहुंचा है। बारिश के मुतासरीन की मदद के लिए सबको आगे आना चाहिए, इस सैलाब ज़दगान की मदद करनी चाहिए। उन्होंने कहा कि रियासत अवाम के जरिए नहीं बल्कि शैतानी रात से चल रही है। हरीश राव ने कहा कि रियासत में बरसर इख्तिदार कांग्रेस हुकूमत सैलाब के मुतासरीन की मदद करने में मुकम्मल तौर पर नाकाम हो चुकी है। अगर हुकूमत पहले जाग जाती तो जानी नुकसान में कमी मुमकिन होती। उन्होंने कहा कि हम BRS अरकान असम्बली, अरकान पार्लिमान और अरकान कानूनसाज कौंसिल की माहाना तनख्वाह सैलाब मुतासरीन को दे रहे हैं। हमारी तरह BJP और दीगर पार्टियों के लीडरों को मदद के लिए आगे आना चाहिए। अगर हम सैलाब की मदद के लिए खम्मम जाते हैं तो वो हम पर हमला करके मुकदमा दर्ज करते हैं। जिनके घर पानी में डूब गए हैं इन्हें 2 लाख रुपए दिए जाएं। సాయం చేయడానికి వెళ్ళిన మా మీదనే అక్రమంగా కేసులు బనాయించి ఉల్టా ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది। సరే, మీ కేసులకు మేము భయపడేది లేదు, అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది। ఖమ్మంలో దాడి చేసింది ఎవరు? నువ్వు కేసులు పెట్టింది ఎవరి మీద? దాడి చేసేది నువ్వే, ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే। అంటే అధికారం ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నావు। ఇది మంచిది కాదు, దయచేసి ఇటువంటి మానుకోండి। ప్రజలు నవ్వుకుంటున్నారు। నిన్న మహిళలు కూడా అక్కడ తిట్టినారు, వాళ్ళు సాయం చేయడానికి వస్తే వాళ్ళను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అక్కడ వరద బాధిత ప్రజలు మహిళలు వాళ్ళని దుమ్మెత్తి పోసింది। అయినా ఇంకా మీకు సిగ్గు రాలేదు, ఉల్టా ఇంకా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు। ఇది అత్యంత హేయమైనటువంటిది। ముఖ్యమంత్రి గారు, ఏమైనా నీకు నీతి నిజాయితీ ఉంటే, నీకు పద్ధతి ఉంటే, నీది నిజంగా ప్రజాపాలన అయితే ఒకసారి రివ్యూ చేసి ఆ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి, ఆ కేసులు ఉపసంహరించుకోండి। నువ్వు నీ తాటాకు చెప్పులకేం భయపడం, ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు। ఎందుకంటే మేము పోయింది సాయం చేయడానికి, అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు। ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు। ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి మీరు మాకొస్తున్నటువంటి స్పందన, మేము చేస్తున్న పనిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు। అయినా మేము వెనకకు పోలే। ఈరోజు చూడండి, నెల జీతం ఇచ్చాం, లారీల కొద్ది సరుకులను ఆ ప్రాంత ప్రజలకు పంపిస్తా ఉన్నాం। ఇది మా నిజాయితీ, ఇది నిజంగా వరద బాధితులకు ఉడతాభక్తిగా మేము చేసే సహాయం। మీరు ప్రభుత్వంలో ఉండి, అధికారంలో ఉండి తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయినారు, ఒక హెలికాప్టర్ పంపించలేకపోయారు, కనీసం అన్నం పెట్టలేకపోయినారు। మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన ప్రయత్నాలు మానుకుంటే మంచిది। ఎప్పుడైనా మంచిది మంచినండి, తప్పు జరిగితే ఒప్పుకొని దాన్ని సరి చేసుకోండి, కానీ ఈ రకంగా చేయడం మంచిది కాదు। ఇవాళ కూడా మేము పత్రికల్లో, ప్రముఖ పత్రికలు అన్నింటిలో కూడా చూసాం, అసలు మేము ఎట్లా బతకాలి అని వాళ్ళు ఏడుస్తున్నారు। 10,000 ఏ మూలకు సరిపోవంటున్నారు, కట్టుబట్టలు తప్ప ఏం మిగల్లేదంటున్నారు। ఎవరి ఇల్లు అయితే పూర్తిగా నీటలో మునిగిపోయినాయో, బట్టలు తప్ప ఏమి లేని పరిస్థితి ఉందో, కనీసం వారికి ఒక్కొక్క ఇంటికి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను నిలబెట్టండి। అందులో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ ఉన్నారు, మైనార్టీ ప్రజలే ఎక్కువగా ఉన్నారు।